హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు వరు ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ ఛానల్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ అనేటువంటివి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అయితే మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గత వీడియోలోని కెమిస్ట్రీలో కొన్ని ప్రశ్నల గురించి డిస్కషన్ చేసుకున్నామండి. అయితే దాని కంటిన్యూస్గా మరికొన్ని ప్రశ్నలు ఈరోజు మనం చెప్పుకుందాం. దీంట్లో మొదటి ప్రశ్న వచ్చి, కార్బన్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉంటాయి? కార్బన్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉంటాయి? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి 4 అండి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు కార్బన్లో ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయండి. అయితే తర్వాత ప్రశ్న చూసినట్లయితే, లవణ జలంలో కరిగిన ప్రధాన అయాన్ ఏమిటి? లవణ జలంలో కరిగిన ప్రధాన అయాన్ ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ సోడియం అండి. తర్వాత ప్రశ్న చూసినట్లయితే, కింది వాటిలో బలమైన ఆమ్లం ఏది? కింది వాటిలో బలమైన ఆమ్లం ఏది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి హైడ్రోక్లోరిక్ ఆమ్లం. దీన్నే HCl అని కూడా మనం పిలుస్తాం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. తర్వాత ప్రశ్న చూసినట్లయితే, గ్యాస్ స్థితి సమీకరణం ఏమిటి? గ్యాస్ స్థితి సమీకరణం ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ PV = nRT. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ. తర్వాత ప్రశ్న, నీటిలో కరిగినప్పుడు హైడ్రోజన్ అయాన్ విడుదల చేసే పదార్థాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి ఆమ్లం. ఆప్షన్ సి ఆమ్లం. హైడ్రోజన్ అయాన్ నీటిలో కరిగినప్పుడు విడుదల చేసే పదార్థం ఏమంటారంటే ఆప్షన్ సి ఆమ్లం. తర్వాత ప్రశ్న, ఒక మోల్లో ఎన్ని పరమాణువులు ఉంటాయి? ఒక మోల్లో ఎన్ని పరమాణువులు ఉంటాయి? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అండి, 6.022 × 10⁻²3. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న, హెమోగ్లోబిన్లో ప్రధానంగా ఏ లోహం ఉంది? హెమోగ్లోబిన్లో ప్రధానంగా ఏ లోహం ఉందండి? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఐరన్. అయితే తర్వాత ప్రశ్న, లోహాలు సాధారణంగా ఎలాంటి బంధాలను ఏర్పరుస్తాయి? లోహాలు సాధారణంగా ఎలాంటి బంధాలను ఏర్పరుస్తాయి? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి లోహ బంధం అండి. అలాగే తర్వాత ప్రశ్న చూసినట్లయితే, ఓజోన్లో ఆక్సిజన్ పరమాణువులు సంఖ్య ఎంత? ఓజోన్లో ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి 3 అండి. ఆప్షన్ సి 3. ఓజోన్లో ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య 3. తర్వాత ప్రశ్న చూసినట్లయితే, కార్బన్ యొక్క రేడియోధార్మిక ఐసోటోప్ ఏమిటి? కార్బన్ యొక్క రేడియోధార్మిక ఐసోటోప్ ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చి కార్బన్ 14 అండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి. అలాగే ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. వెంటనే నోటిఫికేషన్ పొందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.